ఇడుపు కాగితం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి తగులుకునింది. మావిగన్ మా విధానం అని చెప్పిన 24 గంటల్లోనే మరోసారి మాట మార్చేశారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మావిగన్ పైనే వచ్చే ఎన్నికల్లో ప్రజల ముందుకు వెళ్తామని మంగమ్మ శపథం చేసిన జగన్ అంతలోనే విజయవాడను ఏపీ రాజధాని అంటున్నారు. కృష్ణలంక సిఐ నాగరాజు తన చావుకి కారణమని చెప్పి ఆత్మహత్య చేసుకున్న క్రాంతి కుమార్ కుటుంబాన్ని పరామర్శించిన జగన్ బాధిత కుటుంబం పరామర్శ కార్యక్రమాన్ని రాజధాని రాజకీయం కోసం వాడేశారు. అక్కడే విజయవాడను రాష్ట్రానికి రాజధానినే చేసేశారు. సోకాల్డ్ క్యాపిటల్, సోకాల్డ్ రాజధానిలో వాస్తవం చెప్పాలంటే అమరావతి కాదు మన రాజధాని, విజయవాడే మన రాజధాని అని చెప్పిన జగన్ ఆ వ్యాఖ్యలను సమర్థించుకోవడానికి చంద్రబాబు ఇక్కడే ఉంటారు, పోలీస్ కమిషనర్ ఇక్కడే ఉంటారు, హోంమంత్రి ఆఫీస్ కూడా ఇక్కడే ఉందని అన్నారు. వాస్తవానికి సీఎం చంద్రబాబు నివాసం కృష్ణానదికి అవతలి వైపు కరకట్ట సమీపంలో ఉంటుంది. డీజీపీ ఆఫీసు మంగళగిరి దగ్గర ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం మొత్తం పనిచేసే సచివాలయం కూడా అమరావతిలోనే ఉంది. కానీ అందరూ విజయవాడలో ఉన్నారని అదే రాజధాని అని తేల్చేశారు. అధికారంలో ఉండగా రాజ్యాంగంలో రాజధాని అనే కాన్సెప్ట్ లేదని, సీఎం ఎక్కడ కూర్చుంటే అక్కడే రాజధాని అని చెప్పిన జగన్ ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చాక తాను ఎక్కడ ఉంటే అదే రాజధాని అనుకుంటున్నట్లు కనిపిస్తోంది. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చినా మావిగన్ మీద గట్టి స్టాండ్ తీసుకున్నారని జగన్కి ఎలివేషన్లు వేసిన వైసీపీ సోషల్ మీడియా ఆ పార్టీ నాయకులకు లేటెస్ట్ కామెంట్స్ పెద్ద షాక్ ఇచ్చాయి. అమరావతి రైతులను మోసం చేసి 3 రాజధానుల పేరుతో 5 ఏళ్లు ఏపీని రాజధాని లేని రాష్ట్రంగా మార్చిన జగన్ 2024 ఎన్నికల్లో గెలిస్తే విశాఖపట్నం రాజధాని అవుతుందని చెప్పి ఓటమి తర్వాత మావిగన్ పేరుతో మరోసారి మాట మార్చి మడమ తిప్పేశారు. ఇప్పుడు మళ్లీ విజయవాడ రాజధాని అనేసరికి వైసీపీ నాయకులు తలపట్టుకుంటున్నారు. ఇంకా వైసీపీలో ఉంటే జగన్తో పాటు తాము మిగిలిపోవాల్సి వస్తుందని ఆ పార్టీ నాయకులకు క్లారిటీ వచ్చింది. రాజధానిపై గందరగోళం సృష్టించాలని చూస్తే చివరికి జగన్ విశ్వసనీయత, పార్టీ భవిష్యత్తు ప్రమాదంలో పడ్డాయి.